ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో అందరికీ వందనములు తెలియపరుస్తూ ఉంటున్నాను. నేటి దినం ఆరాధనకి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ప్రార్థన చేసుకొని ఆరంభించుకుందాం. ప్రేమ కనికరం కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు మీరు మాకు చూపినటువంటి ప్రేమను బట్టి వందనములు. మా కొరకు మీరు చేసిన త్యాగమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాము. మరి ముఖ్యంగా ప్రభు ఆరాధించిన అయింటుండగా, పరిశుద్ధ ప్రభు లేఖనమును ధ్యానించిన అయింటుండగా, పరలోక జ్ఞానం చేత దాన్ని చూచి గ్రహించి అన్వయించుకోవడానికి సహాయం దయచేయండి. ఇంకను ప్రభు మేము ఆధ్యాత్మికంగా ఎదిగే కృప చూపమనియు, వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రభు కావాల్సిన ఆదరణ నెమ్మది అనుగ్రహించమని యేసు నామములో వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. మంచిదండి, ఒక పాట పాడి మనం ప్రభుని ఆరాధిద్దాం. తేనీయ కంటెను యేసుని నామం అనే పాట పాడి ప్రభుని స్తుతిద్దాం. తేనీయ కంటెను యేసుని నామం దివ్య మధురమౌను. తేనీయ కంటెను యేసుని నామం దివ్య మధురమౌను. నీవు పరుగిడి రమ్ము దివ్య సన్నిధికి దినము మనసం. నీవు పరుగిడి రమ్ము దివ్య సన్నిధికి దినము మనసా. తేనీయ కంటెను యేసుని నామం దివ్య మధురమౌను. లోకములోన కష్టములెల్లా యేసుడు భరించెన్. లోకములోన కష్టములెల్లా యేసుడు భరించెన్. పాపకీడును బాపెన్ శాపము మాపెన్ తెలుసుకో మనసా. పాప కీడును బాపెన్ శాపము మాపెన్ తెలుసుకో మనసా. తేనీయ కంటెను యేసుని నామం దివ్య మధురమౌను. పాపిని రక్షింప ప్రాణమునిచ్చెను ఏక కుమారుండు. పాపిని రక్షింప ప్రాణమునిచ్చెను ఏక కుమారుండు. ఇది ఎంతటి కరుణ నిరంతరముండున్ స్తుతించుము మనసా. ఇది ఎంతటి కరుణ నిరంతరముండున్ స్తుతించుము మనసా. తేనీయ కంటెను యేసుని నామం దివ్య మధురమౌను. అరుణోదయమున మంచువలే ఈ లోకము మాయమగున్. అరుణోదయమున మంచువలే ఈ లోకము మాయమగున్. నీవు యేసుని నామం నిరతము నమ్ము హత్తుకో మనసా. నీవు యేసుని నామం నిరతము నమ్ము హత్తుకో మనసా. తేనీయ కంటెను యేసుని నామం దివ్య మధురమౌను. భూలోకవాసుల్ పరలోకవాసుల్ ప్రభువుని స్తుతించుడి. భూలోకవాసుల్ పరలోకవాసుల్ ప్రభువుని స్తుతించుడి. యేసు నెరిగిన వారే పరమున చేరం తగుదురు మనసా.
యేసు నెరిగిన వారే పరమున చేర తగుదురు మనసా. తేనియ కంటెను యేసుని నామం దివ్య మధురమౌను. తేనియ కంటెను యేసుని నామం దివ్య మధురమౌను. ప్రభువునందు ప్రియులారా, నేడు మనము కొన్ని పరిశుద్ధ గ్రంథములో నుండి విషయమును ధ్యానించుకుంటకు గాను అపోస్తలుడైన పౌలు 2వ తిమోతికి వ్రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు 2వ తిమోతికి వ్రాసిన పత్రిక 3వ అధ్యాయం. ఈ వాక్యంలో యేసు ప్రభుని ఎరిగిన వారికి, అంటే ఆయనను రక్షకుడిగా అంగీకరించినటువంటి వ్యక్తులకు ఈ లోకంలో జీవించినంత కాలము కొన్ని ఆటంకాలు ఎదురయ్యే అవకాశాలు ఉంటవి. కావున ఈ యొక్క ఆటంకాలు ఎలా ఉంటవి, వాటి నుంచి నేను తీసుకోవలసిన జాగ్రత్తలు ఏంటివి అన్న విషయాన్ని పౌలు గారు మనకు కొన్ని జ్ఞాపకం చేస్తుంటున్నారు. ఇది 3వ అధ్యాయం 1వ వచనం నుంచి కనుక చదివినట్లయితే, అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చనని తెలుసుకొను. ఇక్కడ పౌలు గారు మనకు హెచ్చరిస్తుంటున్నాడండి. నేను యేసుప్రభుని అంగీకరించిన తర్వాత అంతా సావధానంగా ఉంటుందనుకోవటం కానీ, అంతా నాకు మంచి జరుగుతుంది అనుకోవటం కానీ కాకుండా, పౌలు గారు తన చెరసాలలో ఉన్నప్పుడు తిమోతికి వ్రాసినటువంటి ఈ యొక్క లెటర్ లేదా పత్రిక అనండి, ఇక్కడ అన్ని హెచ్చరికలు అంటూ ఉంటున్నాయి. ఎందుకంటే నీ యొక్క రక్షణను కాపాడుకోవడం నిమిత్తం ఇటువంటి సూచనలు మనం కూడా పిల్లల్ని లేదా వర్షంలో బయటికి పంపుతున్నప్పుడు, లేదా వేరే ప్రాంతానికి పంపుతున్నప్పుడు, లేకుంటే ట్రాఫిక్ ఉన్న ఏరియాలను పంపుతుంటున్నప్పుడు మనం జాగ్రత్తలను పిల్లలకు నేర్పుతూ ఉంటుంటాం. బిడ్డ వర్షకాలంలో డ్రైవింగ్ చేసేటప్పుడు కొంచెం నెమ్మదిగా, నడిచేటప్పుడు కూడా చూసుకొని నడవండి, అంటే బురద మూలంగా జారే అవకాశాలు ఉంటాయని ఇక్కడ పౌలు గారు మనందరికీ తిమోతికి వ్రాసినాడు కాదండి, మనందరికీ తెలియపరుస్తున్నటువంటి విషయాలు ఏంటంటే, ఇది స్పిరిచువల్ సంబంధించినటువంటిది. అంటే ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు తిరిగి ఆ విశ్వాసం నుంచి పడిపోకుండా ఉండే నిమిత్తం కానీ, నీ విశ్వాసంలో ముందుకు వెళ్ళటం కొరకు కానీ, ఈ విశ్వాసాల నుంచి పడిపోకుండా ఉండటం కొరకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు. ఇక్కడ హెచ్చరిక సింపుల్గానే ఉంటుంది. అంత్య దినముల యందు అపాయకరం. అంత్య దినములు అంటే ఏంటి అని అంటే, ఇక్కడ ఈ యొక్క వచనానికి అనుసరించి యేసు ప్రభు ఆరోహణం అయిపోయిన తర్వాత తిరిగి చెప్పినాడు, నేను వస్తాను. ఈ మధ్యకాలంలో అంటే ఆయన రాకడ వరకు, 2వ రాకడ వరకు ఈ మధ్యకాలం లేదు, అంత్య దినములు అంటే ఉంటాం, చివరి రోజులు అని. సరే, ఇది చెప్పి ఎంతో కాలం అయింది కదా అని అనుకున్నప్పుడు ఆయన రాకడ ఎప్పుడు అన్నది తెలియదు. కాబట్టి మనం కూడా ఇందులో సిద్ధంగా ఉండాలన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ హెచ్చరికలు ఏమి ఇస్తున్నాడండి అని అంటే, నీవు తీసుకోవాల్సిన జాగ్రత్తలు నువ్వు తీసుకోవాలి. త్వరపడి ఎవరిని ఎలా నమ్మాలి, ఎలా నమ్మకూడదో నువ్వు తీసుకోవాల్సిన నిర్ణయం మీద ఆధారపడింది. అంతేకాకుండా అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకోనమని చెప్తూ వచ్చి 5వ వచనంలో ఒక విషయం మాట్లాడుతూ ఉంటున్నాడు. పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారునై యుందురు, ఇట్టి వారికి విముఖుడవై ఉండుము. ఏమంటున్నాడండి? పైకి భక్తి గల వారిలాగానే ఉంటారట, కానీ దేవుడి శక్తిని ఆశ్రయించిన వారు కారు వీళ్ళు. నేను జాగ్రత్త పడాల్సిన ఏ విషయంలో అంటే, ప్రతి భక్తి కలిగినానండి అని చెప్పి వచ్చేటటువంటి వ్యక్తులతోటి నేను జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఫ్రెండ్స్, వాక్యం వింటున్న మనందరం కూడా నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, నేను విశ్వాసిగా అయ్యాను, విశ్వాసరాలుగా నేను అయినాను అంటే, క్రీస్తును రక్షకుడిగా అంగీకరించిన తరువాత ఏం జరిగింది అన్న విషయానికి వస్తే, ఈ భక్తి గల వారి వలె ఉండి నన్ను మోసపరచడానికి అవకాశాలు ఉండే ఛాన్సెస్ ఉంది. అది కాబట్టి నేను జాగ్రత్తగా ఉండాలి. అయితే ఎదుటి వ్యక్తులను నేను గుర్తించగలిగినటువంటి ఒక ఆధ్యాత్మికమైనటువంటి ఆత్మీయమైనటువంటి కృపావరాన్ని కూడా దేవుడు ప్రతి ఒక్కరికి వారి ఉండేటటువంటి విధానాన్ని బట్టి దేవుడు తన యొక్క ప్రణాళిక మేరకు నిన్ను ఏ రకంగా తన పరిచర్యలో వాడుకోవాలి, లేదా నీ ఇరుగు పొరుగు వారితో నువ్వు ఎలా ఉండాలన్న విషయానికి చూసినప్పుడు తప్పకుండా దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క బహుమానం ఇస్తూ ఉంటుంటాడు. కాబట్టి నువ్వు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి అన్న విషయానికి వస్తే, ఇక్కడ కొన్ని విషయాలు పౌలు గారు జ్ఞాపకం చేస్తారు. ఇక్కడ 1వ వచనంలో ఏం చదివినాను, అపాయకరముల కాలంలో వస్తాయని చెప్పినాను. 5వ వచనంలో ఏం చదువుకున్నాం మనం, వీరు పైకి భక్తి గల వారి వలె ఉంటారట, కానీ ఈ భక్తి నేను క్రీస్తు పైన చూపిస్తున్నాను, కానీ క్రీస్తు శక్తి పైన నేను ఆధారపడటం లేదు. కాబట్టి నేను జాగ్రత్తగా ఉండాలి. వీరు ఎలా ఉంటారట,
మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతి ద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించువారు. సో ఇక్కడ మనకు తెలియపరిచినటువంటి విషయాలను జ్ఞాపకం చేసుకుంటూ, నేను ఇటువంటి వారికి ఏమైనా గనక చేరువగా ఉన్నట్లయితే నన్ను నేను జాగ్రత్త పరుచుకుంటూ దూరంగా వెళ్ళిపోవాలి. ఓకే, అంత మాత్రమే కాదు. ఇప్పుడు నా యొక్క ప్రవర్తనను బట్టి, నా యొక్క తలంపులను బట్టి, నా యొక్క కోరికలను బట్టి, నేను ఆశించే దానిని బట్టి కూడా ప్రజలు నన్ను మోసం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలోనే యేసు ప్రభు మనకిచ్చినటువంటి మరొక హెచ్చరిక ఏంటి అని అంటే, ఇక్కడ మత్తయి రాసిన సువార్త 26వ అధ్యాయంలో మనకు తెలిసినటువంటి విషయం ఒకటి ఏంటంటే, మత్తయి 26:41లో యేసు ప్రభు జ్ఞాపకం చేశాడు, ఇటువంటి వారి నుంచి నేను దూరంగా ఉండాలంటే మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. శోధనలో పడే అవకాశాలు ఉంటాయని వారు ఇందాక నాకు చెప్పినాడు కదా 2వ తిమోతి పత్రికలో. సరే, సిస్టమేటిక్గా మత్తయి ముందే వచ్చింది కాబట్టి ఇక్కడ నేర్చుకోవాల్సిన విషయం ఏంటండి, శోధనలో పడిపోకుండానట్లు నేను మెలకువగా ఉండే ప్రార్థన కలిగినటువంటి జీవితం కనుక నాకున్నట్లయితే ముందుకు వెళ్ళగలను. కాబట్టి ఫ్రెండ్స్, ఏంటి విషయం తెలుసుకొని మెలకువ కలిగి ఉండటము, శోధనలో పడిపోకుండా అంటే, ఎవరో నన్ను తీసుకెళ్తున్నారు కదా, నింద వాళ్ళపైన వేయటానికి లేదు, నన్ను నేను జాగ్రత్త పరచుకోవాలి, నేను మెలకువ కలిగి ఉండాలి అని అంటే, మెలకువ అన్న దానికి ఏంటంటే ఒకటి నిద్రించినామో మెలుకోవటం, అది కాకుండా కూడా తగు జాగ్రత్త కలిగి నేను శోధనలో పడిపోకుండా ఉండునట్లు నా ప్రార్థన కూడా సరి అయిన రీతిలో దేవునికి అనుసంధానం కలిగి దేవునితో ముచ్చటించేదిగా ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను శోధనలో పడిపోకుండా నేను చూసుకోవాలి. అది అర్థమైంది కదండి. సో ఇక్కడ నేను శోధన ఎప్పుడు వస్తుందండి, నా కోరికలను బట్టి కూడా నేను శోధన, సరే వేరే వాళ్ళ మూలంగా వస్తుందని ఇందాక మనం తెలుసుకున్నాము, కానీ నా శోధనకు కారణం నేను కూడా అయి ఉండొచ్చు. నాకు అత్యధికమైనటువంటి ఆశ కలిగి ఉండొచ్చు, ధనాపేక్ష అయి ఉండొచ్చు, ఇక్కడ కూడా చదువుకున్నాం, నా యొక్క కోరిక కూడా అయి ఉండొచ్చు. అది ఇక్కడ వచ్చేటటువంటిది వేరే వాళ్ళ నుంచి వస్తుంది. మనం ఇందాక 2వ తిమోతి పత్రికలో చదువుకున్నాం. ఒకటి నా అంతటా నేనుగా కూడా నేను రావచ్చు, లేదా శారీరక కోరికల మూలంగా కూడా నేను శోధనలో పడే అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు నన్ను నేను కంట్రోల్ చేసుకోవడానికి కూడా, నా కోరికలను కూడా అదుపులో పెట్టుకోవడానికి కూడా నేను శోధనలో పడిపోకుండా ఉండు నిమిత్తము దేవుడితో ప్రార్థించాల్సింది ఏంటంటే, ప్రభువా నన్ను శోధనలో పడిపోకుండా ఉండు నిమిత్తమని మెలకువ కలిగి ఉండాలి. అంటే తర్వాత రోడ్లపైన మనము ప్రయాణిస్తుంటున్నప్పుడు చాలా వరకు హెచ్చరికలు, సూచనలు ఇస్తూ ఉంటుంటాడు. రోడ్డు మలుపుగా ఉంది, డీప్లో కిందికి ఉంది, ఎత్తుగడ్డ ఎక్కుతుంటున్నావు అని, తర్వాత ఇవన్నీ కాషన్లు ఉంటుంటాయి. లేదా ఈ యొక్క అడవి మృగములు, అడవి జంతువులు క్రాసింగ్ ఏరియా అని చెప్పేసి ఎందుకు పెడతా ఉంటుంటారండి, తగు జాగ్రత్తలు. కానీ వాటిని కూడా నేను పొందుకుంటున్నప్పుడు, రెండవ ఉదాహరణకి నైట్ టైం అనుకుందాము, ఏదన్నా వైల్డ్ ఏరియాస్లలో అంటే అరణ్య ప్రాంతాలలో ప్రయాణం చేస్తున్నప్పుడు అవి పెడతా ఉంటుంటారు. ఏదో సింహమో లేకుంటే పెద్ద పులిలో, ఎలుగుబంటో ఏదో ఒక జంతువుని పెట్టి అవి ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా వెళ్ళండి అని. ఎందుకని అదొక సూచన. ఇక్కడ నేను మెలకువగా ఉండి నా యొక్క డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా వెళితే వాటి యొక్క ప్రమాద బారి నుండి రావచ్చు. లేదు, టర్నింగ్స్లో షార్ప్ కర్వ్స్ ఉన్నప్పుడు ఏమంటుంటారు, లుక్ ఫార్ ద అపోజిట్ వెహికల్స్ అంటుంటారు. అదే రకంగా ఆధ్యాత్మిక జీవితంలో కూడా నేను శోధనలో పడిపోకుండా నిమిత్తము నన్ను నేను కాపాడుకోవాలంటే ఏం చేయాలి, మెలకువ కలిగి ప్రార్థన చేయాలి. ఒకటి నేను మెలకువగా ఉండి ప్రార్థన చేస్తున్నాను కదండి అంటే ఏదో ఒక సిస్టమేటిక్గా ఏదో కాకుండా ఏదో సాంప్రదాయబద్ధంగా అలా కాదు. కాబట్టి నువ్వు ప్రార్థనలో కూడా మెలకువ కలిగి చేసినట్లయితే ఇటువంటి శోధనలో పడిపోకుండా ఉండేది వస్తుంది. అప్పుడు సరే, నేను ఇప్పుడు ప్రార్థన చేస్తున్నప్పుడు నేను ఎలా చేయాలి, ఏం చేయాలన్న విషయాన్ని కనుక వచ్చినట్లయితే కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం చూస్తే, పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకుడి. ఇది అంటే ఏంటండి, పైనున్న వాటి మీదనే దేవుడు పరలోకమందు ఉంటున్నాడు అంటున్నాం, ఆకాశం అంటూ ఉంటున్నాం. కాబట్టి ఆ ఆకాశాన్ని చూపించేటప్పుడు నీ యొక్క దృష్టి పైనున్న వాటి మీదనే. భూలోక సంబంధమైనవి అశాశ్వతం, నువ్వు ఎంతకాలం జీవిస్తున్నావు. సో పైనున్నటువంటి అంటే
ఆకాశము అనగా దేవుడి తట్టు, మన యొక్క దేవుడి యొక్క ప్రణాళిక చొప్పున మనం చూడవలసినటువంటి విషయం. ఈ యొక్క పైనున్న వాటి మీదనే అనే దానికి ఏంటి మనం అనుకునేది ఏంటంటే, ఇహలోకంలో మనకు అనేక రకమైనటువంటి ఆశలు కల్పించేవారు ఉంటారు, వాటికి లొంగిపోయే మనస్తత్వం కూడా కలిగిన వాళ్ళు కూడా ఉంటారు. అందుకని హెచ్చరిక ఏంటంటే, నేను శోధనలో పడిపోకుండా ఉండటం కొరకు నేను ఇక్కడ భూలోకంలో జీవించినప్పటికీ పైనున్న వాటి మీదనే నేను ధ్యానం ఉంచాలి అన్నప్పుడు, నేను ఏదైతే ఉందో ఇది నాది కాదు అనుకొని ఉండాలి. జస్ట్ ఎగ్జాంపుల్, ఒక స్వీట్ షాప్లోకి మనం వెళ్ళినాం అనుకుందామండి. అసలు స్వీట్ షాప్లో చాలా రకరకములైనటువంటివి, వివిధ రకములైనటువంటి స్వీట్స్ అన్నీ తీపియే. ఒక్కొక్కటి ఒక్కొక్క రకమైనటువంటి పేర్లతో పిలువబడుతుంది. పైగా అక్కడ మనకు ఆకర్షణీయం కొరకు ప్రతిదీ కూడా గ్లాస్ మిర్రర్స్ ద్వారా మనకు కనపడతా ఉంటుంటే, డబుల్ కనపడతా ఉంటుంటే చూడగానే తినాలని అనిపించినప్పటికీ కూడా ఇక్కడ విషయం ఏంటంటే, అక్కడ నువ్వు ఎంతసేపు ఉంటావు, ఏమి కొంటున్నావు, అది మాత్రమే నీది. అంతే కదండి. షాప్ అంతా నీది కాదు. అక్కడ నీకేమని ఆలోచన వస్తుంది, ఇది నాది కాదు. నువ్వు తీసుకున్నటువంటి 100 గ్రాములో, 250 గ్రాములో, 500 గ్రాములో, లేదా 1 కిలోనో, అది మాత్రమే. అదే రకంగా నీవు ఒక 5 స్టార్ హోటల్లో అనుకుందాం, లేదా హైఫైడ్ హోటల్లో నువ్వు ఒక నైట్ స్టే చేసినప్పుడు ఎయిర్ కండిషన్లో నువ్వు ఉంటుండవచ్చును. మేబీ అన్నీ ఆ యొక్క హోటల్లో ఉండేటటువంటి స్టాఫ్ వచ్చి నీకు అన్నీ నీ ఉండేటటువంటి రూమ్ దగ్గర అన్నీ నీకు సప్లై చేసినప్పటికీ అది ఎంతసేపు అండి, నువ్వు అక్కడ కిరాయికి ఉన్నంత వరకే. లేదా నిన్నెవరో ఇన్వైట్ చేసిన వాళ్ళు నీకు ఇచ్చినటువంటి అకామిడేషన్లో 1 రోజో 2 రోజులో 3 రోజులో అక్కడ ఉన్నంత వరకే. తర్వాత నీ ఇంటికే నువ్వు వస్తావు. అదే రకంగా మనం అనుకుంటాం కదండి. కానీ కొన్ని సందర్భాలలో ఒక్కరు అంటే సుఖానికి అలవాటు పడ్డటువంటి వ్యక్తులు, లేదా అక్కడే ఉండి తర్వాత అన్ని పనులు ఇతరుల చేత చేయించుకోవాలనుకున్న వాళ్ళకి ఎలా ఉంటుందండి, ఓ ఇక్కడే ఉండిపోతే బాగుంటుంది అని అనుకుంటాం కదా. కానీ నీ ఇంటికి నువ్వు రాక తప్పదు. ఆ తలంపులు నేను చెప్పినాను కదండి. ఇప్పుడు స్వీట్ షాప్లో ఉన్నంతసేపు ఉన్నంత వరకే, బయటకు వచ్చిన తర్వాత నువ్వు కొన్నటువంటి 250 గ్రామ్స్, హాఫ్ కిలోను అంతవరకు. హోటల్లో ఉన్నంత వరకు ఉన్నన్ని రోజుల వరకే దానికి నువ్వు పే చేస్తూ ఉంటున్నావు. కానీ ఇప్పుడు పై ఉన్న వాటి మీద నేను యొక్క మనసు లగ్నం ఉంచుండి అన్నప్పుడు ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత నువ్వు అక్కడికి వెళ్ళిపోతావు. కాబట్టి నువ్వు ఈ ప్రిన్సిపల్స్ని కనుక ఫాలో అయినట్లయితే తప్పకుండా నీవు కదలకుండగా అంటే తొనకకుండగా ఉండగలవన్నటువంటి ధైర్యాన్ని దేవుడు మనకి ఇస్తున్నాడు. కాబట్టి నువ్వు తొనకకుండా ఉండాలి. అదే రకంగా సామెతలు 4:27లో కనుక చూసినట్లయితే, సామెతలు 4:27లో, నీకు కుడి తట్టునకైనను ఎడమ తట్టునకైనను తిరగకము, నీ పాదమును కీడునకు దూరముగా తొలగించుకోను. ఇది నాకే హెచ్చరిక. నేను ఉదాహరణకి ఒక మార్గంలో వెళ్తున్నప్పుడు కుడి ఎడమలకు తొలగకుండా నేను ఉండాలి. అప్పుడు ఎప్పుడప్పుడు నా యొక్క ప్రయాణం సాఫీగా అవుతుందండి. ఇక్కడ ఏమవుతుంది, నేను అటు ఇటు తొలగినప్పుడు అంటే నా యొక్క దృష్టి ఆకాశము వైపునకు అంటే పరలోకము వైపునకు అంటే దేవుని తట్టునకు. ఇహలోకములో వాంఛలు ఆశలు ఎన్నో రకాలుగా ఉంటాయండి. కానీ తన కోరికలను అదుపులో పెట్టుకున్నటువంటి వ్యక్తులు చాలా వరకు ప్రతి దాని యందు కూడా ఆనందించగలరు. కొద్దిమంది తృప్తి లేని మనుషులు ఉంటారండి. వాళ్ళకి ఎంత ఇచ్చినా ఏం చేసినా కూడా తృప్తి అనేది వాళ్ళ జీవితంలో ఎప్పుడూ ఉండదు. కాబట్టి గ్రహించవలసినటువంటి విషయం ఏంటంటే, నీవు ఎటు తొలుగుతున్నావు, ఎప్పుడు తొలుగుతామండి అని అంటే, ఒకటి ఏంటంటే నేను కరెక్ట్ మార్గంలోనే వెళ్తున్నాను, నాకు ఆ మార్గం తెలుసు. కానీ ఇప్పుడు నన్ను చెడగొట్టడానికి కూడా నేను సరైన మార్గంలో ఉండకుండా వెళ్ళు నిమిత్తమే నన్ను చెడగొట్టే వాళ్ళు కూడా లేకపోలేరు. వాళ్ళు ఏమంటుంటారు, నువ్వు నడుస్తున్నటువంటి మార్గము కరెక్ట్ కాదు. అగేనండి, ఇక్కడ నాకు చెప్తున్న వ్యక్తి ఎవరో కూడా నేను ఆలోచించాలి. నేను నిర్ణయించుకున్న మార్గము నాకు తెలుసు, నాకు అనుభవం ఉంది, అందులో నేను వెళ్ళగలుగుతున్నాను. నేను అలాగే వెళ్తూ ఉంటున్నప్పుడు ఎవరో వచ్చి, సార్ అలా వెళ్ళకూడదు, ఇలా వెళ్ళండి అన్నప్పుడు నేను ఆలోచించాలి. దేవుడు నాకు జ్ఞానం ఇచ్చినాడు. ఆ చెప్పే వ్యక్తికి అసలు ఇది తెలుసా, లేదా నా మేలు కోరి చెప్తున్నాడా, లేదా నా కీడు కోరి చెప్తున్నాడా. నేను కుడి ఎడమలు తొలగకుండా ఉండాలి అని అంటే ఏంటి, నా యొక్క దృష్టిని దేవుడి వైపు పెట్టినప్పుడు దేవుడు నన్ను ఎలా నడిపిస్తున్నాడన్న విషయాన్ని నేను గ్రహించినప్పుడు తొలగకుండా ఉంటాం. సరే, నాకు అసలు అవగాహనే లేదు, నేను ఎటు వెళ్తున్నానో నాకు తెలియనప్పుడు వేరే వాళ్ళు నన్ను నడిపిస్తారు సులువుగా. కాబట్టి ఫ్రెండ్స్,
కుడి ఎడమలకు కూడా తొలగకుండా ఉండాలి అన్నది నేను నేర్చుకోవాలి. తర్వాత ఇక్కడ అపోస్తలుడైన పౌలు 2వ తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 22వ వచనంలో ఇక్కడ పౌలు గారు తిమోతికి రాసినారు కరెక్టే, కానీ ఇక్కడ కుడి ఎడమలకు నేను ఎప్పుడు తొలుగుతూ ఉంటున్నానని కనుక చూసినట్లయితే పౌలు గారు ఏమంటాం, నీవు యవనేచ్ఛల నుండి పారిపోము అంటే వాటిని విడిచిపెట్టాలి. ఇక్కడ కుడి ఎడమలకు తొలగే అవకాశం ఏంటుంటుందంటే నా అంతరంగంలో కలిగేటటువంటి కోరికలు, ఇచ్చ అంటే కోరిక, ఇచ్చల నుండి ఆ వయస్సులో కలిగేటటువంటి అన్నదానికి వస్తే చూడండి, యవనేచ్ఛల నుండి పారిపోమని పౌలు గారు చెప్పినారు కాదండి అని అన్నప్పుడు ఒకవేళ వయస్సు క్యాల్కులేషన్ చేసుకోవాల్సిన అవసరం ఏం లేదండి. అది అవసరమే అయినప్పటికీ నేను ఆ వయసు నుంచి బయటకు వచ్చినాను కదండి, నేను ఇప్పుడు ఈ వయసులో ఉన్నాను కదండి, నేను ఇంకా ఆ వయసుకు వెళ్ళలేదు కదండి అని అనుకోవాల్సిన అవసరం ఏం లేదు. బట్ ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే నీకుండేటటువంటి శరీర కోరికల నుండి పారిపోము అంటున్నాడు. అవి అనేక రకములైనటువంటివి. ఏంటేంటి ఏమి ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క రకంగా ఉండే అవకాశాలు లేకపోలేదు. కావున నాకుండేటటువంటి వ్యసనాల నుండి కోరికల నుండి నేను పారిపోవటం మంచిది. దానికి వాక్యము జ్ఞాపకం చేస్తుంది. నేను పారిపోకుండా ఉండటం కొరకు నేను జాగ్రత్త పడవలసినటువంటి వ్యక్తులు ఎవరండి? పైకి భక్తి గల వారి వలె ఉండి నన్ను వాళ్ళకి దేవుడి శక్తే తెలియదు, దేవుడి శక్తి పైన ఆధారపడరు. అంటే అటువంటి వాళ్ళు సమస్యలు వచ్చినప్పుడు సమస్యల నుండి బయటికి రావటం కొరకు వాళ్ళకి తెలియదు. కాబట్టి ఫ్రెండ్స్, నీవు యవనేచ్ఛల నుంచి పారిపోవటం అన్నది కూడా నువ్వు ఒకటి నేర్చుకోవాలి. తర్వాత ఇంకా కీర్తనకారుడు కూడా మనకి ఏ విషయం జ్ఞాపకం చేస్తున్నాడని అంటే 51వ కీర్తన 10వ వచనంలో కనుక చూసినట్లయితే ఇక్కడ ఈయన కోరుకుంటున్నటువంటి కోరిక ఏంటి? దేవా, నా యందు శుద్ధ హృదయము కలగజేయుము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. అంతరంగములో స్థిరమైన ఒక దృఢ నిశ్చయత కలిగినటువంటి మనస్సు, ఇటు అటు నేను పోకుండా ఏంటి నిర్ణయం తీసుకోగలిగినటువంటి ఆ యొక్క శక్తి నాకు పర్ఫెక్ట్గా అనుగ్రహించమంటున్నాడు, దృఢ నిశ్చయత. కాబట్టి ఫ్రెండ్స్, నువ్వు దేవుడి పైన ఆధారపడ్డప్పుడు, ఆయన పైన సంపూర్ణంగా భారం వేసినప్పుడు తప్పకుండా ఆ దృఢ నిశ్చయత అన్నది ఒకరిలో కలుగుతుంది. కానీ ఎవరైతే ఒకటి వాళ్ళకున్న దాంట్లో తృప్తి లేదు, రెండవది ఇతరుల చేత నడిపింపబడుతున్నారు, మూడవది దేవుడి శక్తిని ఎరిగిన వారు కారు. కానీ ఇక్కడండి కొన్ని సందర్భాలలో మనుషులు సోమరిపోతులు అయి ఉండి కూడా దేవుడు చేస్తాడులే దేవుడు చూసుకుంటాడులే అంటూ ఉండటం, లేదా ఏదైనా నష్టపోయినప్పుడు అది దేవుడి చిత్తమని దేవుడిని నిందించటం కూడా అది సరైనది కాదు. అంటే ఏంటి? వీళ్ళకి ఒక దృఢ నిశ్చయత లేరు. నా పొరపాటు మూలంగా నేను నష్టపోయినాను అని అనుకోకుండా దేవుడు చేయించాడులే అనటం కూడా సరైన పద్ధతి కాదు. కాబట్టి దేవుడు నాకు ఇచ్చినటువంటి జ్ఞానం చేత తీసుకుంటున్న నిర్ణయముల ద్వారా నేను ఎలా ఉంటున్నానన్న విషయాన్ని నేను ఆలోచించాలి. కాబట్టి ఫ్రెండ్స్, ఇక్కడ విన్నటువంటి విషయాలలో నేను ఎంతవరకు జాగ్రత్తగా ఉంటున్నాను, ఎంతవరకు తీసుకోవాల్సిన నిర్ణయాలు తీసుకుంటున్నాను, ఇహలోకపు పైనుంచి కాకుండా నేను ఎంతవరకు ఏ రకంగా ఉంటున్నానన్న విషయాన్ని మనం ఆలోచించుకోవాలి. తర్వాత ఇక మనం ఇందాక చూసినట్లుగానే చివరిగా నేను ఒక విషయం జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు మనకెల్లప్పుడు తోడుగానే ఉంటుంటాడు. ఆయన నుండి మనం దూరంగా పోకూడదు. అంతే మాత్రమే కాకుండా నిన్ను వేరే వాళ్ళు విశ్వాసం తొలగించుకోకుండా ఉండటం కొరకు స్థిరమైనటువంటి దృఢమైనటువంటి విశ్వాసంతో స్థిరమైనటువంటి మనస్సుతో ఉంటూ దేవుడి యందు ఆధారపడే కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థించుకుందాం. ప్రేమ కనికరం కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు మీరు మాకు ప్రభువా ఇచ్చినటువంటి వాక్కులను బట్టి వందనములు. వినుట మాత్రమే కాకుండా దాని ప్రకారం జీవించే కృపను దయచేయండి. మేము ఇతరుల చేత మోసపరచబడకుండా ఉండు నిమిత్తము, మమ్మలను మేము మోసపరచకుండా ఉండు నిమిత్తమును నీ యందు స్థిరమైన మనస్సు కలిగి ఆకాశము వైపు చూస్తూ మీకు ప్రభువా మెలకువగలిగి ప్రార్థించే కృప దయచేయమని యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. మంచిదండి. తిరిగి కలుసుకొని పర్యంతం ప్రభు కృప మనకు తోడై ఉండును గాక. ఆమెన్.